వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మేము కోటిలింగాల గుడికైతే వచ్చామండి. శివుడి గుడి అనమాట. కోటిలింగాలంటే కోటి లింగాలు అనేవి ఉంటాయండి అక్కడ శివుడివి. నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయండి. టైం స్పెండ్ చేయడానికి మనం శివుడి గుడికి వెళ్ళి అభిషేకాలు అర్చనలు చేయించుకోవాలనుకున్న, మనం లింగాన్ని ఎవరైనా ప్రతిష్ఠించాలనుకుంటారు కదండి, వాళ్ళు కూడా ఇక్కడ ప్రతిష్ఠించవచ్చు. అన్ని వివరాలు అయితే ఇక్కడికి వెళితే వాళ్ళు పూజారులు అనేవాళ్ళు చెప్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనం నాగదేవతలు అంటాం కదా, వాటి మీద పాలు కూడా పోయవచ్చు అంటండి. మాకు తెలియదు, వాళ్ళు చెప్పారు. ఇక్కడ వచ్చేసి శివుడు, పార్వతి, వినాయకుడు, మణికంఠ స్వామి ఉన్నారు. ఈ లోపల వచ్చేసి కోటిలింగాలు ఉన్నాయండి. నేను చూపించాను కదా, ఇలా కోటిలింగాలు అంటండి. అవి ఈ విధంగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి గుడి. ఒకసారి మన విజయవాడ సర్కిల్లో ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఈ అడ్రస్ కావాలంటే నాకైతే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఈ అడ్రస్ అయితే మీకు చెప్తాను. ఇదంతా లోపలండి. లింగాలు చూపించాను కదా, ఇక్కడ కోటి లింగాలు అన్నారు కదండి, ఇక్కడ ఉన్నాయి. మనం తీసుకెళ్ళి ప్రతిష్ఠించాలి అనుకునే కూడా మనం అయితే ప్రతిష్ఠించవచ్చండి. ఇక్కడ వినాయకుడు ఉన్నాయి, చాలా అవతారాలు. విఘ్నేశ్వరుడికి అవతారాలు పెట్టి ఆ విగ్రహం వెనక ఏ అవతారమో అక్కడ పేర్లు కూడా మెన్షన్ చేశారు. నేను సరిగ్గా చూపించలేకపోయానండి. ఇది వచ్చేసి ఓన్లీ నేను ఈ లింగాలని తీసాను. ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేసేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మన విజయవాడ ఉండవల్లి సర్కిల్లో వాళ్ళు వెళ్ళండి తప్పకుండా. మనకి 10 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ ఉంటుందండి అంతే. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి, ఎక్కడ అనేది అడ్రస్. ఇక్కడైతే మనం లింగాలని ప్రతిష్ఠించవచ్చండి. ఇక్కడ వీళ్ళు ఒక లింగం తెచ్చేసుకొని వాళ్ళు మొక్కుకున్నారంటండి. మొక్కు తీర్చుకోవడానికి లింగాలను తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తున్నారు అనమాట. ఇక్కడ మా ముందు వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూపించిన విధంగా వాళ్ళు వెళ్తున్నారు, చూశారు కదా. తన తాతగారు పట్టుకున్నారు కదా ఆ లింగం అంట. ఆ లింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించిన కాడ ప్రతిష్ఠింప చేస్తారంట. అది వచ్చి ఇందాక మనం కోటిలింగాలను చూపించారు కదా, ఇది బయట అనమాట. గుడి అయితే చాలా బాగుందండి. మన విజయవాడ సర్కిల్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ గుడికి అయితే విజిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.